అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా మహిళలకు ఉచిత ఫ్రీ బస్సు అని చెప్పేసి ఒక పథకం అయితే తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అంటే చాలామంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే మేనిఫెస్టోలో ఇచ్చారు, అధికారం వచ్చి సంవత్సరం దాటేసింది, మరి ఆగస్టు 15 దాకా ఎందుకు ఇంత టైం తీసుకున్నారు అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6 అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. సూపర్ 6లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేయడానికి ఒక్కొక్క డేట్ను ఒక్కొక్క సందర్భాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడే చెప్పడం జరిగింది. సందర్భాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాని మీద పూర్తిగా ఒక రివ్యూ చేసిన తర్వాత అందులో ఉన్న సాధక బాధకాలు తెలుసుకున్న తర్వాత ఒక పథకాన్ని ఏదో వెంటనే ప్రారంభించిన తర్వాత దాంట్లో కష్టాలు పడి ఇబ్బందులు పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక పథకం ప్రారంభిస్తున్నామంటే ఆ పథకానికి ఆర్థిక నిధులు ఎంత అవసరమో, ఆర్థికంగా భారం ఎంత పడుతుంది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, వీటన్నిటి కూడా బేరీజ్ వేసుకున్న తర్వాత లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా కూడా పథకాల రూపకల్పనకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సంవత్సర కాలమే అయింది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే తల్లికి వందనం పథకం చూడొచ్చు, రైతులకు సంబంధించి ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. ఏదైతే సూపర్ 6 హామీలో భాగంగా దానికి సంబంధించి చూడొచ్చు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి లేట్ అవ్వడానికి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పదం ప్రారంభిస్తున్నప్పుడు చాలా అధ్యయనం చేస్తుంటాడు. ఎందుకంటే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం చేసి ఎన్నికలైన వెంటనే వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే అందులో సాధక బాధకాలు తెలుసుకోకుండానే మాస్ వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. కానీ తర్వాత నుంచి సాధక బాధకాలు తెలుస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ బస్సుల సంఖ్య సరిపోక మహిళలు ఎక్కువ సంఖ్యలో దాంతోపాటు ఆటో వాళ్ళ మీద ప్రభావం పడడం, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అసలు కర్ణాటకలో అయితే ఫ్రీ బస్ పథకాన్ని ఎత్తివేస్తారు అనే ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో వీటన్నిటిని గమనించిన చంద్రబాబు నాయుడు ఒకసారి పథకం ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద మళ్ళీ వెనక్కి తగ్గకూడదు, దానికి ఆర్థికపరమైన భారం ఏ విధంగా పడుతుంది, దాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి, సేమ్ టైం ఒకవేళ కనుక ఈ ఫ్రీ బస్సు ప్రయాణం ప్రారంభించినట్టయితే ఎవరు బాధితులు, ముఖ్యంగా ఆటో డ్రైవర్లు బాధితులు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టగానే ఆటో డ్రైవర్లంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని మాకు పొట్టగొట్టారని చెప్పడం జరిగింది. వాళ్ళని కూడా బ్యాలెన్స్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే రెండు ఇంటర్లింక్ ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టడం, సేమ్ టైం ఏదైతే ఉద్యోగం అంటే వాళ్ళకు ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఈ రెండు ఏకకాలంలో చేయాలి. ఇది చేసి ఇది చేస్తా అంటే కుదరదు. అంటే ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు. మరి ఆంధ్రాలో ఆటో డ్రైవర్ల కోసం ఏం చేస్తున్నారు సార్? అంటే వాళ్ళకు కూడా బాగా ఇంపాక్ట్ అవుద్ది కదా. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పటివరకు మనకు ప్రకటించినప్పటికీ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక ప్యాకేజీని ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారంటారా? ఆర్థిక సాయం చేస్తారా, లేదంటే వాళ్ళకి ఏదైనా వేరే ఉపాధి కల్పిస్తారా, లేదంటే ఇంకా అనేది మనకి ఇంకా అది ఇప్పటివరకు క్లారిటీ రానప్పటికీ దానికి సంబంధించి కూడా ఆగస్టు 15 నాడు దానికి సంబంధించి స్కీమ్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఉచిత బస్సు అనేది ఏంటంటే అది ఓపెన్గా ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. ఆటో డ్రైవర్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఆటో డ్రైవర్లను ఏ విధంగా పరిగణించాలి అనేది ముఖ్యమైన విషయం. అంటే ఆటో డ్రైవర్లకు సంబంధించిన యూనియన్లో ఎంతమంది ఉన్నారు, అంటే ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు, కొంతమంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు, ఎంతమంది ఎఫెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. కొందరికి రెగ్యులర్గా ఉండే స్కూల్ పిల్లలను తీసుకెళ్ళడం ఇట్లాంటి వాళ్ళకి ఎఫెక్ట్ ఏమవ్వదు. అంటే ఎఫెక్ట్ అవ్వ వాళ్ళను గుర్తించాలి. స్కూల్ పిల్లలు లేకపోతే వేరే రెగ్యులర్గా వాళ్ళకు ఉండే ఎవ్రీ మంత్ వాళ్ళకి చేరవేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంతవరకు ఉన్నారు, అసలు డైలీ అంటే రోజువారీగా తీసుకెళ్లే వాళ్ళు ఎంతమంది, అంటే ఇది బేరీజ్ వేసిన తర్వాత ఎవరికి లబ్ధిదారు అంటే నిజమైన లబ్ధిదారులకు అందించాలి అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరికీ ఇచ్చుకుంటూ పోతే అక్కడ ఏమవుతుంది, అక్కడ ఎవరైతే స్కూల్ పిల్లల్ని తీసుకుపోయే ఆటో వాళ్ళు అక్కడ లబ్ధి పొందుతారు, ఇక్కడ లబ్ధి పొందుతారు. అట్లా కాకుండా ఎవరికి నిజంగా ఎవరికి అవసరం, ఎవరు ఈ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, ఎవరైతే మహిళలు బస్సుల్లో ప్రయాణించడం వల్ల ఈ ఏ రకమైన ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది.
అంటే ఏదైనా ఒక పథకం ప్రారంభిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు అది ముందుకు తీసుకెళ్లాలంటే ఏ విధంగా దాన్ని తీసుకెళ్లాలని ముఖ్యం. హడావుడిగా ప్రారంభించి తర్వాత ఆవాసు పాలవడం కంటే దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్టడీ చేసే భాగంగానే లేట్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ విమర్శిస్తున్నట్టుగా సంవత్సరం అయింది, మీరు ఇంకా ఎందుకు చేయలేదు అంటే గతంలో తల్లికి వందనం పథకం తీసుకొచ్చినప్పుడు స్కూళ్ళల్లో పిల్లలు తీసుకుంటే వాళ్ళు అప్పుడే జూలైలోనే అధికారంలోకి రావడం జరిగింది. వెంటనే స్కూల్ సంఖ్య ఎంత, పిల్లలు ఎంతమందికి అందుతుంది, ఎంతమందికి అందట్లేదు, అదంతా లెక్కలు తీసుకోవడానికి డాటా తీసుకోవడానికి టైం పడుతుంది. అదే డాటా తీసుకొని స్కూల్ మధ్యలో వేసినట్టయితే వేరు ఉపయోగం ఉండదు. స్కూల్ మధ్యలో వేస్తే పిల్లలకు పుస్తకాలు ఆల్రెడీ అంది ఉంటాయి. అందుకే ఏదైతే ఏప్రిల్ జూన్ మాసంలో స్కూళ్ళు ప్రారంభమవుతాయి, దానికి ఒక 10 రోజుల ముందే తల్లికి వందనం పథకం, పిల్లలకు స్కూళ్ళు, బ్యాగులు, బట్టలు ఇవన్నీ అందించాయి. అంటే ఎప్పుడు ఏ పథకం అవసరమో అప్పుడే వేయాలి. మధ్యలో ఏదో అక్టోబర్లో నవంబర్లో స్కూల్ పిల్లలకు బట్టలు పుస్తకాలు ఇస్తే ఏం లాభం ఉంటాయి. అంటే పథకం ఇస్తున్న ఉద్దేశం కూడా దాన్ని గమనించాలి. ఇప్పుడు ఆగస్టు 15 అని డిసైడ్ చేసుకొని స్వాతంత్రం వచ్చిన దినం స్వాతంత్ర దినోత్సవం రాదు, మహిళలకు ఒక స్వాతంత్ర దిన కానుకగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపల రివ్యూ చేసే ఆ రివ్యూలో భాగంగా వచ్చే పరిణామాలు ఏంటి, దానివల్ల సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తున్నందువల్ల ఆర్థిక భారం ఏ విధంగా పడుతుంది, బస్సుల సంఖ్య పెంచాలని. ఎందుకంటే ఇప్పుడు ఆటోలో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా రేపు బస్సులో ప్రయాణిస్తారు. ఈ బస్సుల సంఖ్య సరిపోకపోతే ఎంత సంఖ్యలో పెంచాలి, దానివల్ల డీజిల్ కన్జ్యూమ్ ఎంత అవుతుంది, మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడంలో పురుషులకు ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి పథకం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రణాళికతోటి దాని మీద ఎఫెక్ట్ వాడే వాళ్ళని కూడా ఆలోచిస్తూ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కొంత డిలే కాదు, అది స్టడీ అనుకోవచ్చు. వైసీపీ చెప్తున్నట్టు డిలే కాదు, దాని మీద స్టడీ చేయడం, దాని మీద రివ్యూ చేయడం, దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏ విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుందని మనం అనుకోవచ్చు. గతంలో అంబటి రాంబాబు గారు కూడా ఏమంటున్నారంటే ఈ ఫ్రీ బస్ పథకం చాలా చిన్నది, ఆ చిన్నది కూడా అమలు చేయలేకపోతున్నారు అంటున్నారు. నిజంగానే ఈ ఫ్రీ బస్ పథకం అనేది చిన్నదంటారు? చిన్నదైతే వాళ్ళు ఎందుకు చేయాలి? 5 ఏళ్ల కాలంలో చిన్న పథకమే కదా, చిన్న పథకమే. 5 ఏళ్ళు అధికారంలో ఉండరు కదా, అధికారంలో చేపట్టని వాళ్ళు మాట్లాడితే ఏది ఉంటుంది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చిన్న పథకాన్ని ఎందుకు బస్సుల్లో ఫ్రీకు ఇవ్వలేకపోయారు? పెద్ద పథకం కాదు కదా, మరి ఎందుకు ముందు సమాధానం చెప్పాలి. ఎందుకు చిన్న పథకాన్ని వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది? ఇంప్లిమెంట్ చేయడానికి పూనుకుంటున్న ప్రభుత్వాన్ని విమర్శలు ఎందుకు? చాలామంది మహిళలకు ఉపయోగపడుతుంది, అందులో ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాలి. ఆ పథకం ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే ఆటో డ్రైవర్లకు ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది, లేకపోతే మహిళలకు బస్సుల సంఖ్య ఏ విధంగా, దీని మీద సలహాలు ఇవ్వాలి. చిన్న పథకమే అని చెప్పినప్పుడు చిన్న పథకాన్ని వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయింది? అది చిన్న పథకమా పెద్ద పథకమా అని డిసైడ్ చేయాల్సింది లబ్ధి పొందుతున్న వాళ్ళు. ఎవరికైతే లబ్ధి చేకూరుతుందో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చూడాలి. చిన్న పథకం అని చెప్పంగానే చిన్న పథకం ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారంటే ఆర్థిక భారం ఎంత పడుతుంది, ఆర్థికంగా ఎంత దానికి సపోర్ట్ చేయాలి ఆర్టీసీకి అనేది కూడా ముఖ్యమైన అంశం. అవన్నీ చూసుకున్న తర్వాతనే మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఊరికే విమర్శ చేస్తూ మీరు ఇంకా సూపర్ 6 చేయట్లేదు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఏముండే అవకాశం అయితే ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.